శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర 2026 ఈ సంవత్సరం జనవరి 28 నుంచి 31 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇది ఆదివాసీల జాతర. ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం మాత్రమే ఈ పూజా విధానమైన ఈ పూజా కార్యక్రమాలు జరపడం జరుగుతుందండి. అయితే ఏంటంటే ఈ జాతర దాదాపు 2 వారాల ముందు స్టార్ట్ అవుతుంది. గుడిమెలిగే పండుగ, మండమెలిగే పండుగ పూజా కార్యక్రమాలతోటి ఈ మహాజాతరకు అంకురార్పణ పడుతుందండి. గుడిమెలిగే పండుగ రోజు ఊరు చుట్టూ కట్టడి చేయడం, ఎందుకంటే కోట్లాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. అట్లా ఎటువంటి దిష్టి తగలకుండా, అట్లాగే దుష్ట శక్తులు కళ్ళు అమ్మవార్ల మీద పడకుండా గుడిమెలిగే పండుగ, మండమెలిగే పండుగ చేస్తాము. ఇదే ఈ బుధవారం చేసిన మళ్ళీ వచ్చే బుధవారం రోజున కన్నపల్లి నుంచి సార్లమ్మను, ఇటు కొండాయి నుంచి గోవిందరాజును, పురుగుల నుంచి పగిడిదరాజును తీసుకొచ్చి గద్దెలలో ప్రతిష్ఠించడం, గురువారం పూట ఉదయం అడవికెళ్ళి ప్రత్యేకంగా పూజలు చేసి కంకవనాన్ని ప్రతిష్ఠించడం, ఇదే గురువారం సాయంత్రం చిలకలగట్టు నుంచి సమ్మక్కను కుంకుమబర్ణి రూపంలో తీసుకురావడం, శుక్రవారం పూట అమ్మవార్లందరూ గద్దెలలో కొలువై ఉంటారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్పంచుకొని తమ మొక్కుబడులను సమర్పించడం, శనివారం పూట తిరిగి వీళ్ళని వనప్రవేశం చేయడం జరుగుతుందండి. పూజా విధానం ఏ విధంగా? ఆ పూజారులందరూ 2 వారాల ముందు నుంచే ప్రత్యేకంగా పూజలు నిర్వహించి అమ్మవారికి పసుపు కుంకుమ చీరే సార పెట్టి ప్రత్యేకంగా ఇప్పపూ సారును ఆరబోసి నియమనిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి జాగారాలుంటూ ఉపవాసాలు చేసుకుంటూ అమ్మవార్లను స్మరించడం జరుగుతుంది. ఎందుకంటే పూజారులు అంత నిష్టతోటి పూజలు చేస్తారు కాబట్టి ఇంత పెద్ద ఆదిపర శక్తిని వశపరుచుకొని ఈ పూజా కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుందండి. జంపన్న వాగు ప్రతిష్టత జంపన్న వాగు నుంచి ఇక్కడికి వస్తారు కదా, మొదటి అక్కడనే స్నానం చేసినాకనే ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారా? ప్రతిష్టత ఏంటి జంపన్న వాగు? జంపన్న ఈ సమ్మక్కకు కొడుకండి. ఫస్ట్ అక్కడికే వెళ్ళి పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించిన తర్వాతనే గద్దెకు రావడం జరుగుతుందండి. అందరికీ నమస్తే. నేను నా చిన్నప్పటి నుంచి ఈ మేడారం సమ్మక్క సారలక్క జాతరకి వస్తాను. మేము ఇక్కడ ఏ కోరికలైనా కోరుకుంటే నెరవేరుతాయని నమ్ముతున్నాం.
అందుకే చిన్నప్పటి నుంచి రావడం జరుగుతుంది. అయితే పాత సంవత్సరం కంటే ఈసారి అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. రోడ్స్ అయినా ఇక్కడ క్యూ లైన్లు అయినా అన్నీ ఈజీగా దర్శనాలు అవుతున్నాయి. పోలీస్ వాళ్ళకి అధికారులకి చాలా థ్యాంక్ యూ. Hello everyone, I am Shruti Kirtana. I am coming from Hanamkonda. I am visiting Sammaka Sarlaka Medaram Jatra since my childhood, and since last year and this year the arrangements have been improved very much. The arrangements include roads facility, water facility and queue lines facility also. So as the improvements are very much, we believe the goddess Sammaka and Sarlaka here bless us with all the prosperities. So we are visiting this temple every year for every Jatra. Thank you. హాయ్ అండి, నా పేరు అనిత. మేము హైదరాబాద్ నుండి వచ్చాము. జాతర చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. ప్రతిసారి జాతర టైంలో మేము కంపల్సరీ వస్తాము. ఇక్కడ మంచిగా 2 మేకలుగా వస్తాము, మా ఫ్యామిలీ అంతా వస్తాము, ఫుల్ ఎంజాయ్ చేస్తాము. చాలా బాగుంటుంది ఇక్కడ. ఎవరైనా రండి, మంచిగా వచ్చి కోరుకున్న కోరికలు మాత్రం సమ్మక్క సారక్క తల్లి బాగా నెరవేరుస్తుంది. ఎవరికైనా ఏమైనా కోరికలు ఉన్నా వచ్చి తీర్చుకోండి, మంచిగా అమ్మవారిని దర్శించుకోండి. బాగా జరుగుద్ది, బాగుంటారు అందరూ. అనిత అండి, హైదరాబాద్ నుండి వచ్చామండి. జై సమ్మక్క తల్లి.